అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః. ఓం సుప్రసాదాయ నమః. ఆశ్రితులను గూర్చి విశేషానుగ్రహము చూపువాడు. ఓం ప్రసన్నాత్మనే నమః. అట్లు అనుగ్రహించుటకు కారణము ఆయన ప్రసన్నమైన మనస్సు కలవాడు కనుకనే. ఓం విశ్వసృజే నమః. జీవులలోని గుణదోషములను లెక్కించక దాక్షిణ్యము అను స్వభావముతో సర్వ జగత్తును సృష్టించువాడు. ఓం విశ్వభుగ్విభవే నమః. సృష్టించిన వెంటనే సర్వ పదార్థములలో వ్యాపించి పాలించువాడు. ఓం సత్కర్త్రే నమః. ఇట్లు సర్వవ్యాపియు రక్షకుడైన ఈ స్వామి సత్పురుషులను గౌరవించువాడు. ఓం సత్కృతాయ నమః. ఆ సత్పురుషులచే తాను కూడా సత్కరింపబడుచున్నాడు. ఓం సాధవే నమః. భక్తులు అపేక్షించు పనులన్నింటినీ చేసి వారి కార్యములను సాధించి పెట్టువాడు. దూత్యము సారథ్యము వంటివి చేసినట్లుగా. ఓం జహ్నవే నమః. భక్తులు కాని వారి విషయమున తన ప్రభావమును ప్రకటింపకుండా సామాన్యుని వలె వర్తించును. అపహ్నుతే ఇతి జహ్నుః. ఓం నారాయణాయ నమః. అట్టి విశేష ధర్మములు గలవాడు శ్రీమన్నారాయణుడే. లోకములో ఎన్ని పదార్థములు కలవో వాటన్నిటి లోపల వ్యాపించి ఉన్నాడు అని ఈ నామమునకు అర్థము. నారాహ అయనం యస్య సహ నారాయణః. రహస్యముగు మంత్రార్థము అషడక్షీణము అనగా 6 కన్నులచే గ్రహింపదగినవి కావు. ఆచార్యునివి 2 కన్నులు, శిష్యునివి 2 కన్నులు, ఈ 4 కన్నులకు అనగా ఇద్దరికి మాత్రమే తెలియవలెను. 3వ వ్యక్తికి అనగా మరి 2 కన్నులు గ్రహింపకూడదు అని అర్థము. మంత్రమును మంత్రార్థమును రహస్యముగనే విశ్వాసపాత్రులకే ఉపదేశింపవలెను. ఇది శాస్త్ర మర్యాద. ఓం నరాయ నమః. ఉత్పత్తి వినాశములు లేని నిత్యములగు చేతనాచేతనములను తన విభూతిగా కలవాడు. నరః అవి తన అధీనములో కలవాడని అర్థము. ఈ నారాయణ శబ్దము యొక్క అర్థములనే కొన్నిటిని ఇకపై వ్యాఖ్యానించుచున్నారు. జై శ్రీమన్నారాయణ.